మూవీ స్టార్టింగ్లో డానియల్, జెన్నిఫర్ అనే భార్యాభర్తల్ని చూపిస్తారు. అందరిలాగే పెళ్లి తర్వాత పిల్లలు, చిన్న ఫ్యామిలీ ఇలా వాళ్ళకి చాలా కలలుంటాయి. అయితే పెళ్లైన రెండో రోజే డానియల్ యుద్ధానికి వెళ్లాల్సొస్తుంది. అతను 7 నెలల తర్వాత యుద్ధం నుంచి తిరిగొస్తాడు. అప్పుడు జెన్నిఫర్ 7 నెలల గర్భవతిగా ఉంటుంది. ఇప్పుడు ఎటువంటి మందులు లేకుండా సాధారణ పద్ధతిలో తన భార్యకి డెలివరీ చేయించాలని డానియల్ జెన్నిఫర్ని కొండల్లో ఉండే ఒక గ్రామానికి తీసుకువెళ్తూ ఉంటాడు. అది దావంత్రి అనే ఒక గ్రామం. అక్కడ ఎటువంటి మందులు లేకుండా పాత పద్ధతిలో జెన్నిఫర్కి డెలివరీ చేస్తారు. దారిలో వెళ్లేటప్పుడు కార్లో గన్ చూసి జెన్నిఫర్ దాని గురించి అడుగుతుంది. ఈ గన్ మీరు ఎందుకు తీసుకువచ్చారు అంటుంది. డానియల్ అడవిలో జంతువులే కాదు, ప్రమాదకరమైన మనుషులు కూడా ఉంటారు. కాబట్టి మన సేఫ్టీ చూసుకోవాలి కదా అని చెప్తాడు. అప్పుడు సడన్ గా జెన్నిఫర్కి వాంతులొస్తాయి. అందువల్ల డానియల్ జీప్ సైడ్కి ఆపుతాడు. అప్పుడు ఒక విచిత్రమైన వ్యక్తి అక్కడికి వచ్చి వెల్కమ్ టు దావంత్రి విలేజ్ అని చెప్తాడు. వాళ్ళకి ఏమీ అర్థం కాదు అతను ఎవరో ఏమిటో అని. వాళ్ళు డెలివరీ చేసి ఆ సెంటర్ గురించి అతన్ని అడుగుతారు. అప్పుడతను మా సెంటర్ ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. మనం ఒక చిన్న కొండని దాటాలి. అయితే అక్కడికి జీప్ వెళ్లదని చెప్తాడు. తర్వాత అతను వాళ్ళ లగేజ్ మోసుకుని అక్కడ్నుంచి వాళ్ళని తీసుకువెళ్తాడు. వాళ్ళకి అతని నమ్మాలో వద్దా అనే విషయం అర్థం కాదు. అయితే వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇద్దరూ అతని వెనకాలే వెళ్తారు. మధ్యదారిలో జెన్నిఫర్కి దాహం వేస్తుంది. అప్పుడతను ఇక్కడికి దగ్గరలో ఒక చిన్న నది ఉంది. అక్కడ మంచినీళ్లు తాగొచ్చు, చాలా బాగుంటాయని చెప్తాడు. అయితే జెన్నిఫర్ అస్సలు నడవలేకపోతుంది. ఆమెకి చాలా దాహంగా ఉంటుంది. అందువల్ల డానియల్ ఏదోలాగా ఆ నది దగ్గరికి వెళ్లి జెన్నిఫర్ తాగడానికి మంచినీళ్లు తీసుకొస్తాడు. అలా కొంచెం సేపు తర్వాత వాళ్ళు దావంత్రి చేరుకుంటారు. అక్కడికి వచ్చిన తర్వాత జెన్నిఫర్ అప్పుడే పుట్టిన బిడ్డని తీసుకువెళ్తున్న ఒక జంటను చూస్తుంది. అయితే ఆ మహిళ చాలా బాధగా కనిపిస్తుంది. ఇదంతా చూసిన తర్వాత జెన్నిఫర్కి కొంచెం భయం వేస్తుంది. అక్కడికి వెళ్లగానే వాచ్మెన్ కూడా వాళ్ళ లగేజ్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. అది చూసి డానియల్కి కోపం వస్తుంది. నా పర్మిషన్ లేకుండా నా బ్యాగ్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావని అడుగుతాడు. అప్పుడు వాచ్మెన్ ఇక్కడికి కొన్ని వస్తువులు అలవ్ లేదు, నిజానికి ఆల్కహాల్, సిగరెట్స్ లాంటివి ఇక్కడికి తీసుకురాకూడదని చెప్తాడు. ఈలోగా అమ్ములు అనే ఒక మహిళ అక్కడికి వచ్చి ఇక్కడికి సిగరెట్, మందు, ఎటువంటి మత్తు పదార్థాలు అలవ్ చేయమని చెప్తుంది. చివరికి అలోపతి మెడిసిన్స్ ని కూడా లోపలికి పంపించము అంటుంది. ఎందుకంటే ఇదంతా నేచర్కి సంబంధించింది. ఇవి మీ పుట్టబోయే బిడ్డకి ప్రమాదం కలిగించవచ్చు, మీ భార్య హెల్త్ ని కూడా హానికరం చేయొచ్చు అంటుంది. డానియల్కి మద్యం సేవించే అలవాటు ఉంది. అలాగే ఎక్కువగా సిగరెట్లు కూడా తాగుతూ ఉంటాడు. అయితే చేసేదేమీ లేక అతను తెచ్చుకున్న వస్తువులన్నీ వాచ్మెన్కి ఇచ్చేస్తాడు. తర్వాత అమ్ములు వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకువెళ్లి కషాయం ఇస్తుంది. అది చాలా ఘాటుగా ఉంటుంది. తర్వాత అమ్ములు ఏదైనా అవసరం ఉంటే వెంటనే నాకు చెప్పండి అంటుంది. ఇక్కడ గర్భవతి మహిళల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కాబట్టి మీకు ఎటువంటి అవసరం ఉన్నా మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అన్నీ మేమే చూసుకుంటామని చెప్తుంది. ఇదంతా చెప్పిన తర్వాత ఆమె జెన్నిఫర్కి ఒక అగ్రిమెంట్ ఇస్తుంది. అందులో జెన్నిఫర్ సంతకం చేయాలి. తర్వాత ఆమె వాళ్ళిద్దరికీ ఒక గది చూపిస్తుంది. అది పూర్తిగా మట్టితో తయారు చేసినది. చూడటానికి చాలా న్యాచురల్ గా ఉంటుంది. అమ్ములు మనకి సాయంత్రం ఒక పూజ ఉంది, తప్పకుండా మీరు దానికి హాజరవ్వాలని చెప్తుంది. ఈ పూజని జరిపించేది కుందావి అమ్మ. ఆమె మీ బిడ్డ బాగుండాలని పూజ చేయిస్తుంది. కాబట్టి తప్పకుండా రండి అని చెప్తుంది. జెన్నిఫర్కి అక్కడ మనుషులు, వాళ్ల ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అంతేకాకుండా చాలా మిస్టీరియస్ గా అనిపిస్తుంది. అందువల్ల డానియల్తో ఇక్కడ నాకు భయంగా ఉంది, మనం ఇంటికి వెళ్లిపోదామంటుంది. డానియల్ ఆమెకి సర్ది చెప్తాడు. ఏదోలాగా ముందు నువ్వు పూజకి అటెండ్ అవ్వు, తర్వాత చూద్దామంటాడు. రాత్రి జెన్నిఫర్ ఆ పూజకు వెళ్తుంది. అక్కడ కుందావి అమ్మ పూజ చేస్తూ గట్టిగా ఏదో మంత్రాలు చదువుతూ ఉంటుంది. వాటిని చూసి జెన్నిఫర్కి కళ్ళు తిరుగుతాయి. పూజైపోయిన తర్వాత కుందావి అమ్మ జెన్నిఫర్తో అమ్మా నీ బిడ్డకి ప్రమాదం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. తర్వాత జెన్నిఫర్ని రూమ్కి పంపించేస్తుంది. కాబట్టి ఆమె డానియల్ని తన దగ్గర పడుకోమని చెప్తుంది. అయితే డానియల్ కింద పడుకుని ఉంటాడు. జెన్నిఫర్తో తనకి ఆర్మీలో కింద పడుకోవడం అలవాటైపోయిందని తను కిందే పడుకుంటానని చెప్తాడు. నిజానికి డానియల్ యుద్ధానికి వెళ్లిన సమయంలో అతను శత్రువుల చేతికి దొరికాడు. వాళ్ళు అతన్ని చాలా టార్చర్ చేశారు. వాటిని అతనింకా మర్చిపోలేదు. తరచూ వాటిని గుర్తు చేసుకుని భయపడుతూ ఉంటాడు. అతను ఎప్పుడూ ఆ విషయంలో డిస్టర్బ్ గా ఉంటాడు. ఉదయాన్నే జెన్నిఫర్ రాత్రి జరిగిన పూజ గురించి డానియల్కి చెప్తుంది. కుందావి అమ్మ మన బిడ్డకి ప్రమాదం ఉందని చెప్పింది. అలా ఎలా జరుగుతుంది? నిజానికి నాకు ఈ ప్లేస్ సరిగ్గా అనిపించడం లేదు, నన్ను ఇక్కడి నుంచి ఇంటికి తీసుకువెళ్ళండి అంటుంది. అప్పుడు సడన్ గా ఆమె కడుపులో నొప్పి మొదలవుతుంది. కడుపులో ఉన్న బిడ్డ ఆమెని కిక్ చేయడం జెన్నిఫర్ ఫీల్ అవుతుంది. ఆమె ఆ కడుపు నొప్పిని భరించలేకపోతుంది. అయితే సడన్ గా ఆ నొప్పి ఉన్నట్టుండి మాయమైపోతుంది. అప్పుడు డానియల్ చూసావా, అందుకే నేను నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను, ఇక మీదట నీకు అసలు నొప్పే కలగదు అంటాడు. జెన్నిఫర్ కూడా ఏమీ మాట్లాడదు. అందువల్ల ఇద్దరూ అక్కడే ఉంటారు. తర్వాత రోజు డానియల్ ఒక ప్లేస్కి వెళ్లి సిగరెట్ తాగుతూ ఉంటాడు. నిజానికి డానియల్ కొన్ని సిగరెట్లు తన దగ్గర దాచిపెట్టుకున్నాడు. ఈలోగా సడన్ గా అక్కడికి వాచ్మెన్ వస్తాడు. డానియల్ దగ్గరికి వెళ్లి వాసన చూస్తూ ఉంటాడు. వాచ్మెన్ మీ దగ్గర స్మెల్ వస్తుంది అంటాడు. అది విని డానియల్ చాలా స్ట్రెస్ కి గురవుతాడు. డానియల్ యుద్ధంలో శత్రువులకు దొరికినప్పుడు వాళ్ళు అతన్ని సెక్సువల్ గా కూడా హెరాస్ చేశారు.
అదే విషయం డానియల్కి గుర్తొస్తూ ఉంటుంది. అందువల్ల చాలా స్ట్రెస్కి గురై సిగరెట్లు మొత్తం వాచ్మెన్కి ఇచ్చేస్తాడు. మరోవైపు జెన్నిఫర్కి మసాజ్ చేయడానికి ఆశా అనే ఒక మహిళ వస్తుంది. ఆమె జెన్నిఫర్ పొట్టభాగంలో బాగా మసాజ్ చేస్తూ ఉంటుంది. అయితే జెన్నిఫర్కి ఆశా ఆమెని తాగడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందువల్ల ఆమె అమ్ముల్ని పిలిపించి, ఇక్కడ మసాజ్ చేయడానికి ఇంకెవరైనా ఉన్నారా? నాకు ఆశా మసాజ్ చేయడం ఇబ్బందిగా ఉంది అంటుంది. అమ్ములు ఇక్కడ ఆశ తప్ప మసాజ్ చేయడానికి ఇంకెవరూ లేరని చెప్తుంది. అప్పుడు జెన్నిఫర్ నాకు మసాజ్ వద్దు అంటుంది. ఆ విషయంలో ఆశాకి జెన్నిఫర్కి మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఈలోగా డానియల్ అక్కడికి వస్తాడు. ఆశ, మీ బిడ్డ చాలా వీక్ గా ఉన్నాడు. డెలివరీకి ముందు అన్నీ సరిచేయకపోతే తర్వాత మీ బిడ్డకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీ భార్య అర్థం చేసుకోవడం లేదని చెప్తుంది. అప్పుడు డానియల్ ఆమెని గదిలోకి తీసుకువెళ్లి మాట్లాడతాడు. అప్పుడు జెన్నిఫర్, ఇక్కడ నాకు ఎవ్వరి మీద నమ్మకం కలగడం లేదు. అందరూ మిస్టీరియస్ గా ఉన్నారు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోదామంటుంది. డానియల్, నీ డెలివరీ అయ్యే వరకు మనం ఇక్కడే ఉండాలి అంటాడు. తర్వాత వాళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్ మీద సంతకం పెట్టడానికి ఒప్పించి జెన్నిఫర్తో సంతకం చేయిస్తాడు. తర్వాత రోజు జెన్నిఫర్కి వాళ్ళు కొన్ని ఆయుర్వేద మందులిస్తారు. కొంచెం సేపు తర్వాత ఆమెని ఒక ప్రేయర్ రూమ్లోకి తీసుకువెళ్తారు. అక్కడ డానియల్, జెన్నిఫర్ ఇద్దరూ కలిసి ప్రేయర్ చేస్తారు. తర్వాత అమ్ములు జెన్నిఫర్కి ఆవు నుంచి పాలు తీయడం నేర్పిస్తుంది. తర్వాత జెన్నిఫర్ చేతికి ఒక మగ్గిస్తారు. దాని నిండా ధాన్యం ఉంటుంది. దాన్ని తీసుకుని అక్కడి నుంచి కొంచెం దూరం నడవమని చెప్తారు. అయితే ఆమె నడుస్తున్నప్పుడు ఒక్క ధాన్యపు గింజ కూడా కింద పడకూడదు. అలా చేయడం వల్ల ప్రెగ్నెన్సీలో చాలా కేర్ఫుల్గా ఉండటం నీకు అలవాటవుతుందని చెప్తుంది. మరోవైపు డానియల్ చాలా భయంగా ఉంటాడు. అతనికి చిన్ననాటి విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. తన తల్లిదండ్రులిద్దరూ గొడవపడుతుండేవాళ్ళు. అందువల్ల వాళ్ళిద్దరూ విడిపోయారు. అంటే పాస్ట్లో డానియల్ కొన్ని రోజులు తల్లి దగ్గర, మరికొన్ని రోజులు తండ్రి దగ్గర పెరిగాడు. అతని బాల్యమంతా దుఃఖంతో నిండిపోయింది. అతను చాలా భయంగా ఉన్నాడు. పిచ్చివాడిలా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. ఇంకోవైపు జెన్నిఫర్ సాధారణంగా ఉండటానికి ప్రయత్నం చేయడం వల్ల ఆమె కాళ్లు వాచిపోతాయి. డానియల్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటాడు. ఎందుకంటే అతను అక్కడ డ్రింక్ చేయలేడు, స్మోక్ చేయలేడు. అతను ఆ ఫ్రస్ట్రేషన్లో అడవిలోకి వెళ్తాడు. తన జీప్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ జీప్ పాడైపోతుంది. అదే సమయానికి వాచ్మెన్ తన ట్రక్ తీసుకుని అక్కడికొస్తాడు. డానియల్ జీప్ని తన ట్రక్కి కట్టి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాడు. అయితే డానియల్ అతన్ని బాగా తిడతాడు. అప్పుడు వాచ్మెన్, దయచేసి మీరు నాకు క్షమాపణ చెప్పండి, లేదంటే పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరిస్తాడు. అప్పుడు ఇష్టం లేకపోయినా కూడా డానియల్ వాచ్మెన్కి క్షమాపణ చెప్తాడు. తర్వాత వాచ్మెన్ డానియల్ జీప్ని దావంతరి దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇంకోవైపు అమ్ములు, ఆశ జెన్నిఫర్ని ఒక టబ్లో కూర్చోపెడతారు. వాళ్ళామెకి ఈ టబ్లోనే నీ డెలివరీ అవుతుందని చెప్తారు. అంటే వాటర్ బర్త్. ఆమెకు పుట్టబోయే బిడ్డ నీళ్లలోనే పుడతాడు. అప్పుడు జెన్నిఫర్ తేరుకుని, నీళ్లలో నా బిడ్డకి ఊపిరెలా ఆడుతుంది, నా బిడ్డ శ్వాస ఎలా తీసుకుంటాడు అంటుంది. అప్పుడు ఆశ, ఈ పద్ధతిలో నొప్పి చాలా తక్కువగా ఉంటుందని చెప్తుంది. తర్వాత డానియల్ వస్తాడు. జెన్నిఫర్ సడన్ గా మాయమై, మీరు ఎక్కడికి వెళ్లిపోయారు? పెళ్లి తర్వాత కూడా 7 సంవత్సరాలు నన్ను వదిలేసి యుద్ధానికి వెళ్లారు. ఇప్పుడు నేను గర్భవతిగా ఉన్నాను. ఇప్పుడు కూడా మీరు నన్ను వదిలేసి వెళ్తున్నారు అని చాలా ఎమోషనల్ అవుతుంది. అలా అంతా మళ్లీ సాధారణంగా ఉంటుంది. తర్వాత ఒకరోజు జెన్నిఫర్కి బాగా నొప్పి ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఆశ, అమ్ములు ఇద్దరూ వచ్చి ఆమెని గట్టిగా ఊపిరి పీల్చుకోమని చెప్తారు. అప్పుడు సడన్ గా కడుపులో బిడ్డ మూమెంట్స్ ఆగిపోతాయి. జెన్నిఫర్ స్పృహ కోల్పోతుంది. అప్పుడు కుందావి అమ్మ అక్కడికి వచ్చి జెన్నిఫర్ని పరీక్షిస్తుంది. ఆమె ట్రీట్మెంట్ చేయడం వల్ల జెన్నిఫర్ కడుపులో ఉన్న బిడ్డకి కదలికలు వస్తాయి. వెంటనే జెన్నిఫర్ కూడా స్పృహలోకి వస్తుంది. కుందావి అమ్మ డానియల్కి, నీ భార్యని, నీ బిడ్డని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్తుంది. తర్వాత రోజు డానియల్ లేనప్పుడు అమ్ములు జెన్నిఫర్కి ఒక టాబ్లెట్ వేసుకోమని ఇస్తుంది. అప్పుడు జెన్నిఫర్, ఇది ఏంటి, కొత్త మెడిసిన్ అని అడుగుతుంది. అప్పుడు అమ్ములు, ఇది కొత్తదేమీ కాదు, మీరు రోజూ వేసుకునేదే అని చెప్తుంది. అయినా మీ భర్త మీతో చెప్పలేదా? ప్రతిరోజు ఈ టాబ్లెట్ మీకు వేయమని మీ భర్తకిచ్చేవాళ్ళమని చెప్తుంది. అప్పుడు జెన్నిఫర్కి డానియల్ మీద అనుమానం మొదలవుతుంది. అతనే తన బిడ్డకి ప్రమాదం తలపెట్టాలనుకుంటున్నాడని, అందుకే ఆ టాబ్లెట్స్ కూడా తనకి ఇవ్వలేదని, వేరే మెడిసిన్స్ తెచ్చి ఇస్తున్నాడని, అందుకే తన కడుపులో నొప్పొస్తుందని, ఇలా ఎన్నో ఆలోచనలు ఆమె మనసులో మెదులుతూ ఉంటాయి. అయినా కూడా ఆమె డానియల్ అలా ఎందుకు చేస్తాడు? తన బిడ్డని తానే ఎందుకు చంపాలనుకుంటాడు? తనెప్పుడూ అలా చేయలేడు అనిపిస్తుంది. ఇప్పుడు జెన్నిఫర్ ఆ ప్లేస్ని అలవాటు చేసుకునుంటుంది. అయితే డానియల్ ఎప్పుడూ ఆమెతో పాటు ఉండడు. అందువల్ల ఆమె డానియల్తో, మీరు నాతో పాటు ఉండకూడదు అనుకుంటే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొనొచ్చారని అడుగుతుంది. ఇక్కడి నుంచి వెళ్లిపోదామని గొడవ పడుతుంది. డానియల్ ఆమె చేయి పట్టుకుని బెదిరిస్తాడు. ఇక మీదట నువ్వు ఇక్కడే ఉండాలి అంటాడు. జెన్నిఫర్ చాలా భయపడుతుంది. అప్పుడు డానియల్ ఆమెకి సారీ చెప్తాడు. ఈ ప్లేస్ నీ డెలివరీకి చాలా మంచిది అంటాడు. జెన్నిఫర్, ఇంకో 2 వారాల్లో నా డెలివరీ సమయం వస్తుంది. అప్పటి వరకు మీరు నాతోనే ఉండండి, నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకండి అంటుంది. డానియల్ కూడా అందుకు అంగీకరిస్తాడు. తర్వాత జెన్నిఫర్ డానియల్కి ఆమె పొట్ట మీద ఆయిల్తో మసాజ్ చేయమని చెప్తుంది. డానియల్ మసాజ్ చేస్తూ ఉండగా అతనికి ఆర్మీలో జరిగిన సంఘటనలు గుర్తుకొస్తూ ఉంటాయి. అప్పుడతను పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. జెన్నిఫర్ డానియల్ని దూరంగా తోసేస్తుంది. అప్పుడతనికి కిటికీలో నుంచి బయట ఎవరో కనిపిస్తారు.
డానియల్ వెంటనే బయటికి వచ్చి ఊరి బయటికి వెళ్తూ ఉంటాడు. వాచ్మెన్ అతన్ని చూసి అటువైపు వెళ్లకూడదని చెప్తాడు. అప్పుడు డానియల్ కోపంగా, అసలు ఇవన్నీ నాకు చెప్పడానికి, ప్రతిసారి నన్ను ఆపడానికి నువ్వెవరు అంటాడు. నేను ఆర్మీ పర్సన్ని అంటాడు. అప్పుడు వాచ్మెన్, నేను చెయ్యెత్తాననుకో మీ పరువు పోతుంది, కాబట్టి మర్యాదగా షర్టు వదలండి అంటాడు. మరోవైపు జెన్నిఫర్ చెకింగ్ కోసం ఆశా దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆమె జెన్నిఫర్తో, నీ భర్త నన్ను మా బిడ్డ సుమారుగా ఏ సమయంలో పుట్టొచ్చని అడిగాడు. నేను ఆ క్యాలెండర్లో మార్కు చేసిన ఆ 3 తారీఖులని చెప్పాను అంటుంది. ఇది విని జెన్నిఫర్కి మళ్లీ డానియల్ మీద అనుమానం కలుగుతుంది. డానియల్ నా దగ్గర ఏదో దాస్తున్నాడు అనుకుంటుంది. అదే సమయంలో బయట డానియల్, వాచ్మెన్ అరుపులు వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు వాచ్మెన్ డానియల్ని వాళ్ళ ఎదురుగానే కొట్టేస్తాడు. అందువల్ల డానియల్కి చాలా అవమానంగా అనిపిస్తుంది. అప్పుడు జెన్నిఫర్ డానియల్కి సరిచెప్పే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు డానియల్ వాచ్మెన్ మీద ఉన్న కోపం మొత్తం జెన్నిఫర్ మీద చూపిస్తాడు. తర్వాత గదిలోకి వెళ్లి తను ప్రవర్తించిన తీరుకి క్షమాపణ చెప్తాడు. ఆ తర్వాత జెన్నిఫర్ బయట నడుస్తూ ఉంటుంది. అప్పుడు వాచ్మెన్ ఆమె దగ్గరికి వచ్చి, మీ భర్త చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నాడని ఇంకేదో చెప్పి ప్రయత్నం చేస్తాడు. ఈలోగా డానియల్ అక్కడికి వచ్చేస్తాడు. జెన్నిఫర్తో, నేను నిన్న వెళ్లిన ప్లేస్కి జనాలు వెళ్లడం నిషిద్ధం, అదే విషయం గురించి నీతో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడని అంటాడు. అంతే కదా వాచ్మెన్ అని అతన్ని కోపంగా చూస్తాడు. వాచ్మెన్ని అక్కడి నుంచి పంపించేసి జెన్నిఫర్ని తీసుకుని రూమ్కి వెళ్ళిపోతాడు. తర్వాత అమ్ములు, ఆశ జెన్నిఫర్కి కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజులు నేర్పిస్తారు. ఆ రోజు రాత్రి డానియల్ జెన్నిఫర్ని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వాచ్మెన్ని ఫాలో చేస్తూ వెళ్తాడు. ఒక ప్లేస్లో అతన్ని పట్టుకుని బెదిరించి ఒక పెద్ద గొయ్యి తీయమని చెప్తాడు. గన్ చూపించి అదే గుంతలో అతన్ని పూడ్చిపెట్టేస్తాడు. జెన్నిఫర్ నిద్రలేచేసరికి గదిలో డానియల్ లేకపోవడం చూసి చాలా కంగారు పడుతుంది. అమ్ములు ఆశా దగ్గరికి వెళ్లి డానియల్ కనిపించడం లేదని చెప్తుంది. ఈలోగా డానియల్ క్లీన్ షేవ్ చేసుకుని అక్కడికొస్తాడు. జెన్నిఫర్, మీరు ఎక్కడికి వెళ్లిపోయారని అడుగుతుంది. డానియల్, అర్జెంటు పని మీద సిటీకి వెళ్లాను, ఇప్పుడే ఆ పని పూర్తయిపోయింది, ఇంకా నువ్వేమీ కంగారు పడుకో అంటాడు. చివరికి జెన్నిఫర్ డానియల్ని, నువ్వు ఉదయం వేసుకోవాల్సిన టాబ్లెట్స్ నాకు ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతుంది. డానియల్ చాలా క్యాజువల్గా, అది నువ్వు వేసుకుంటే నీకు అలర్జీ వస్తుంది, ఒక విషయం గుర్తుపెట్టుకో, నేను ఏం చేసినా అది నీ మంచి కోసమే చేస్తానని చెప్తాడు. ఇక మీదట నువ్వేం కోరుకుంటావో నేను అదే చేస్తాను, నీ డెలివరీ అయ్యే వరకు నీతోనే ఉంటానని చెప్తాడు. ఆ రోజు రాత్రి జెన్నిఫర్కి నిద్ర పట్టదు. అందువల్ల ఆమె టేబుల్ మీద పెట్టిన డానియల్ డైరీ తీసి చదువుతుంది. అందులో ఆమెకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అందులో చాలాసార్లు డానియల్, ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని రాసుంటాడు. జెన్నిఫర్ ఒక్కసారిగా షాక్కి గురవుతుంది. అప్పుడు ఆమెకి డానియల్కి ఈ బిడ్డ ఇష్టం లేదని, అతను ఆ బిడ్డని తన బిడ్డ అనుకోవడం లేదని అర్థం చేసుకుంటుంది. అందుకే అతను అసలు మందులు ఇవ్వకుండా వేరే మందులు ఇస్తున్నాడని గ్రహిస్తుంది. అయితే డానియల్ ఎందుకు ఇలా చేస్తున్నాడో, అతని మనసులో ఏముందో ఆ విషయం తెలుసుకోవడానికి తర్వాత రోజు డానియల్ ప్రేయర్ రూంలో ఉన్నప్పుడు గన్ తీసుకుని అక్కడికి వెళ్తుంది. గన్ గురిపెట్టి, నువ్వు మన బిడ్డని ఎందుకు చంపాలనుకుంటున్నావు, నిజం చెప్పు అంటుంది. అంతేకాకుండా డైరీలో నా కడుపులో ఉన్న బిడ్డని నీ బిడ్డ కాదని ఎందుకు రాశావు, నువ్వు నా దగ్గర ఏం దాస్తున్నావు చెప్పు అని అడుగుతుంది. అప్పుడు డానియల్, మన పెళ్లైన మరుసటి రోజే నేను నిన్ను వదిలేసి యుద్ధానికి వెళ్ళిపోయాను. 7 నెలల తర్వాత మళ్లీ తిరిగొచ్చాను. కానీ నేను తిరిగొచ్చేసరికి నువ్వు 7 నెలల గర్భవతిగా ఉన్నావు. అంటే ఆ బిడ్డ నా బిడ్డ కాదని అర్థమవుతుంది కదా అంటాడు. జెన్నిఫర్తో, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, కానీ నీ కడుపులో ఉన్న ఎవరో బిడ్డకి నేను తండ్రిగా ఉండలేను. నేను నీతో నా కుటుంబాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్నా, అందుకే ఈ బిడ్డని చంపేయాలి అంటాడు. తర్వాత నీకు ఎంతమంది పిల్లలు కావాలో అంతమంది పిల్లల్ని కనొచ్చు, కానీ ఈసారికి ఈ బిడ్డని మర్చిపో అంటాడు. జెన్నిఫర్కి ఏమీ అర్థం కాదు. డానియల్తో, ఈ బిడ్డ నీ బిడ్డ, దయచేసి నమ్మండి, ఆ రోజు రాత్రి మనమిద్దరం కలిసాం, అప్పుడు మీరు బాగా తాగున్నారు, అందుకే మీరు మీ భార్యతో గడిపిన క్షణాలు మర్చిపోయారు అంటుంది. అయితే డానియల్ ఆమె మాటలు వినడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే అతను మెంటల్లీ, ఫిజికలీ బాగా నలిగిపోయి ఉన్నాడు. అందుకే ఆమె కడుపులో ఉన్న అతని బిడ్డని చంపడానికి ముందుకు వెళ్తాడు. అప్పుడు జెన్నిఫర్ సడన్గా తన కడుపు మీద చేయిపెట్టి నొప్పితో ఏడుస్తూ ఉంటుంది. అంటే ఆమెకి పురిటి నొప్పులు మొదలై ఉంటాయి. ఆమె డానియల్ని దగ్గరికి రమ్మని పిలుస్తుంది. అతను దగ్గరికి రాగానే అతని కళ్ళలో మట్టి కొట్టి ఏదోలాగా అతన్ని బాత్రూంలో లాక్ చేసి బయటకొచ్చేస్తుంది. ఆ గదిలో 4 వైపులా నిప్పు అంటించి బయటికి వచ్చేస్తుంది. ఇంకోవైపు డానియల్ బాత్రూం నుంచి బయటికి వచ్చి కాలిపోతున్న గదిలో నుంచి బయటికి వస్తాడు. అతను జెన్నిఫర్ కోసం వెతుకుతూ అడవిలోకి వెళ్తాడు. జెన్నిఫర్కి నొప్పులు ఇంకా ఎక్కువవడం వల్ల ఆమె ఒక ప్లేస్లో కూర్చుని ఉండిపోతుంది. ఆమె నొప్పితో అల్లాడిపోవడం చూసి డానియల్లో సడన్ గా మార్పొస్తుంది. తన చిన్నతనం గుర్తుకు వస్తుంది. అతని తల్లిదండ్రులు గొడవపడి విడిపారు. ఆర్మీలో కూడా తను ఏ విధంగా కష్టాలు అనుభవించాడో అవన్నీ గుర్తుకొస్తాయి. అంతేకాకుండా వాళ్ళ పెళ్లి జరిగిన రోజు రాత్రి డానియల్ తన భార్యతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుని ఆమె కడుపులో ఉన్నది తన బిడ్డ అని గ్రహిస్తాడు. తను చేసిన తప్పులకి పశ్చాత్తాపడతాడు. జెన్నిఫర్ని అనుమానించి ఎన్ని రోజులు ఆమెను ఎంత ఇబ్బంది పెట్టాడో అంతకు మించి అతను బాధపడతాడు. తర్వాత జెన్నిఫర్ని ఎత్తుకుని నీళ్లలోకి తీసుకువెళ్తాడు. నీళ్లలో జెన్నిఫర్ బిడ్డకి జన్మనిస్తుంది. తర్వాత డానియల్ కత్తి తీయడం చూసి జెన్నిఫర్ చాలా భయపడుతుంది. నా బిడ్డని చంపొద్దు అంటుంది. డానియల్, వీడు నా బిడ్డ అని ఆ పిల్లాడి ప్రేగుని కట్ చేస్తాడు.
ఇద్దరూ వాళ్ళ బిడ్డని చూసుకుని చాలా సంతోషంగా ఫీలవుతారు. వాళ్ళ పెళ్లి జరిగిన ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు పుట్టిన ఈ బిడ్డ వాళ్ళిద్దరినీ పరిపూర్ణంగా ఒక్కటి చేశాడు. ఈ హ్యాపీ మూమెంట్ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.